సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. Good morning, NMS. I am Shahid, your anchor. I feel very proud to be your anchor for today's Sankranti celebrations. I am Sharon, and it gives me immense pleasure to co-host this colorful and joyful occasion with you. A warm and joyful welcome to one and all. It gives us immense pleasure to welcome you to this auspicious Pongal Power Fest, a festival that marks new beginnings, gratitude to nature, and the joy of harvest. Sankranti teaches us the values of unity, sharing, and thankfulness. On this joyful occasion, we came together to celebrate our rich culture and traditions with happiness and enthusiasm. I would like to invite our honorable dignitaries, Honorable Chairman Sir, beloved Directors Ma'am, respected Principal and Vice Principal, dedicated in charges, hardworking teachers, dear parents, and my dear friends. Your presence adds grace and meaning to today's celebration. I warmly welcome all and wish everyone a very happy and prosperous Sankranti. To make us understand the importance and cultural value of this harvest festival, I now invite G. Karthik and G. Nihareshwar from Class 8 to speak on the significance of Sankranti. Let's welcome them with a big round of applause. హలో కార్తీక్. చెప్పు నిహార్. నేను ఎలాగోలా కష్టపడి టాపర్ అయ్యాను. ఏమైందిరా? నువ్వు ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావు? నేను కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను. మంచి మాట చెప్పావురా కార్తీక్. ఇంతకీ ఏం ప్రిపేర్ అవుతున్నావు? రాత్రి పగలు కష్టపడి ఐఏఎస్ కావాలిరా. ఐఏఎస్సా? ఏందిరా కార్తీక్, నీకంత నాలెడ్జ్ ఉందా? నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చేస్తాను. అవునా? అయితే అడుగుతా చెప్పు. ఏమైనా అడుగు నిహార్. పెద్దల పండుగ అని దేనిని అంటారు? ఏంటి నిహార్, మరి చిన్నపిల్లల్ని అడిగే ప్రశ్నలు అడుగుతున్నావు? ఈ పండుగను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే మరి ఏంటో చెప్పు. చిల్డ్రన్స్ చేసుకునే పండుగ చిల్డ్రన్స్ డే అయితే మరి పెద్దలు చేసుకునే పండుగ ఏమవుతుంది? అవును, పెద్దల పండుగ అవుతుంది. ఈ బ్రెయిన్తో నువ్వు ఐఏఎస్ రాస్తావా? ఏమైంది నిహార్, మరి ఏంటో నువ్వు చెప్పు. కార్తీక్, పెద్దల పండుగ అంటే సంక్రాంతి పండుగరా. అదేని నిహార్, సంక్రాంతిని పెద్దల పండుగ అని ఎందుకు అంటారు? నీతోనే చెప్తాను చూడు. మీ నాన్న పేరేం పేరు? మా నాన్నగారి పేరు సాయి నిహార్. మరి మీ తాతగారి పేరు? అది ఏదో ఉంది. అదేమిటంటే సుబ్బయ్య. మరి మీ ముత్తాత గారి పేరు? ఏంటి నిహార్, అలా అడిగితే ఎలా? నాకేమి తెలియదు. కనీసం మీ ముత్తాత ఫోటో అయినా ఉందా? లేదు నిహార్. చూసావా, మీ ముత్తాతకు లంకంత ఇల్లు, 20 ఎకరాల పొలం మీ ఊరికి ఇచ్చాడని అందరూ అనుకుంటుంటే
అయినా అతను బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా వారి జ్ఞాపకాలు పంచుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, వారి కలలను నిజం చేయడం, వారి ఆత్మశాంతి కోసం ఒకరోజు ఉపవాసం ఉండి వారి సమాధుల వద్ద నివాదాలు అర్పిస్తారు. దీనినే పెద్దల పండుగ అని అంటారు. అదేని నిహార్, సంక్రాంతి అంటే నేను ఇంకొకటి విన్నానే. ఏం విన్నావు? రైతులకు బాగా పంటలు పండి వాటిని అమ్మి ఆ డబ్బుతో కొత్త బట్టలు కొని పిండి వంటలు, ఆటపాటలు సరదాగా ఉంటారు. అందుకే దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. అది కూడా కరెక్టే. అంతేకాదు, పెద్దల పండుగ, రైతుల పండుగ, సంక్రాంతి, మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తారు నిహార్? నీకు నీ రాశి ఏంటో తెలుసా? చెప్పను, వినిపిస్తా చూడు. ఓహో, అయితే నీ సింహరాశా? అయితే నీకు మొత్తం రాశులు ఏమో తెలుసా? నాకు తెలియదు. మొత్తం రాశులు 12. అంతేకాదు, సూర్యుడు తిరుగుతూ తిరుగుతూ ఒక రాశి స్థానంలోంచి ఇంకో రాశి స్థానానికి వెళ్తాడు. అలా ఎప్పుడైతే తిరుగుతూ తిరుగుతూ మకర రాశి స్థానానికి చేరుకుంటాడో ఆ సమయాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. సూర్యుడికి కళ్ళు తిరగవా? ఎందుకురా? సూర్యుడు తిరుగుతూ తిరుగుతూ ఉంటాడన్నావు కదా. తిక్క తిక్క ప్రశ్న అడగకు. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇంకొక డౌటా? ఏంట్రా అది? మనం చిన్నప్పుడు భోగి మంటలు వేసుకునే వాళ్ళం కదా, అది ఎప్పుడు? సంక్రాంతికి ముందు రోజున ఇంట్లో ఉన్న పాత వస్తువులు దాంట్లో వేసేవారు. భోగి రోజు 2 సార్లు తినాలా? అదేంట్రా? మన పెద్దలు ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి అన్నారు కదా. మరి భోగి రోజు 2 సార్లు తినాలా? దానికి భోగి పండుగకు సంబంధమే లేదురా నాయన. మరి భోగి పండుగ ఎందుకు చేస్తారో చెప్పు నిహార్. నీతోనే చెప్తాను. ఇంట్లో ఉన్న పాత వస్తువులు మనలోని చెడు ఆలోచనలకు ప్రతీక. అలాగే గతంలో జరిగిన బాధలను భోగి మంటల్లో వేసి కొత్త జీవితానికి నాంది పలుకుతాం. అందుకే భోగి మంటలు వేస్తారు. సరే పద, మా అమ్మ మన కోసం ఇంట్లో పిండి వంటలు చేసి ఉంచుతుంది. మనం బాగా తిని మధ్యాహ్నం గాలిపడాలు ఎగరేద్దాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. Thanks for sharing us and making us understand better. Bogi is a festival of joy, but safety is equally important. To guide us on celebrating Bogi responsibly, I invite M. Parnita from Class 8 to speak on the precautions to be taken. Namaste, my name is M. Parnita. I am from Class 8. Today, I am here to share about precautions for Bogi Mantalu. Light the Bogi fire only in an open space, away from houses, trees, vehicles and electric poles. Avoid burning of plastic, rubber, tires, old clothes or chemicals, as they cause toxic smoke and air pollution. Keep a bucket of water, sand or a fire extinguisher nearby for safety. Children should stay at a safe distance and should be supervised by elders at all times. Do not put petrol, kerosene or any inflammable liquids into the fire. Ensure the fire is small and controlled, not large or risky. After the celebrations, fully extinguish the fire and make sure no embers are left burning. Be considerate of elderly people, patients and animals who may be affected by the smoke. Prefer eco-friendly bogi by using dry leaves, wood and agricultural waste only. Let us celebrate Bogi responsibly by following these precautions and keeping ourselves, our surroundings and our environment safe. Thank you. Thanks for enlightening us. To mark the auspicious beginning of our Bogi Manta celebration, which symbolizes the discarding of the old and welcoming of new hope, prosperity and positivity, I respectfully invite our esteemed dignitaries to kindly come forward and light this sacred fire. May this holy flame inspire us to embrace new beginnings and carry forward our rich cultural traditions. భోగుల్లో భోగుల్లో భోగ
భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగభాగ్యాల భోగుల్లో. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. Thank you, sir and ma'am, for performing the Bogi ritual and blessing us all. Bogi Pallu is a beautiful tradition that shows blessings and happiness on children. To enlighten us about the cultural significance and traditional importance of Bogi Pallu, I invite Tanvi from class 8 on this. అందరికీ నమస్కారం. నా పేరు తన్వి. నేను 8వ తరగతి నుండి భోగిపల్ల ప్రత్యేకత గురించి చెప్పడానికి వచ్చాను. 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పండుగ రోజు సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారి చేత పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పటి నిండా రేగిపళ్ళను బంతిపూల రెక్కలను తీసుకొని తలపై పోస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. చిన్నారులకు నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను వేసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పళ్ళను పిల్లల తలపై పోయడం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉండే చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు. రేగి పళ్ళతో పాటు బంతిపూల రెక్కలను వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపటమే. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రేగి చెట్లు ఉన్న వనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద రేగి పళ్ళను కురిపించారని చెబుతారు. దీనికి ప్రతీకగా పిల్లలను శ్రీమన్నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోస్తారు. రేగి చెట్టు నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే రేగి చెట్టు ఎలాంటి కష్టాలు వచ్చినా భయపడనే లేదు. అది ధైర్యంగా ఎదుర్కొని పెరుగుతుంది. అది -15 డిగ్రీల నుండి విపరీతమైన 50 డిగ్రీలు ఉన్న ఎంత చలినైనా ఎంత ఎండనైనా తట్టుకొని పెరుగుతుంది. మనం కూడా మన జీవితంలో కష్టాలు, సుఖాలు రెండు ఉంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండకూడదు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ధన్యవాదములు. Thank you for sharing with us. To shower our little ones with blessings and celebrate the beautiful tradition of Bogi Pallu as a part of our Sankranti festivities. The auspicious Bogi Pallu ceremony signifies good health and a bright future for children. We cordially invite our distinguished guests to kindly perform this ritual and bless our young stars. Sir and ma'am, please.
చేద్దాము, రేగు పళ్ళను పోదాము, భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము, భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా, బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా, బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా, బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా. బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా, బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా, రంగుల ముగ్గులు గొప్పి పువ్వులు కళకళలాడంగా. భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా, రంగుల ముగ్గులు గొప్పి పువ్వులు కళకళలాడంగా. For blessing our children and making this moment special. Welcome back to Pongal Power Fest. Have you ever tried drawing muggulu or making gobbemallu at your home? They bring prosperity, positivity, happiness and beauty to our traditions. To know more about the meaning and the importance of muggulu and gobbemallu, we invite our class 7 students to please come forward and speak. అందరికీ శుభోదయం. నా పేరు కే సాహితి. నా పేరు డి దివిజ. నేను హర్షిత. మేమందరము సెవెంత్ క్లాస్ నుంచి వచ్చాము. నేను ఈరోజు మీకు ముగ్గుల ఒక ప్రాముఖ్యత గురించి చెబుతాను. ముగ్గులు వేయడం అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, దీని వెనుకల లోతైన ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు వైజ్ఞానిక విశిష్టత దాగి ఉంది. తెలుగువారి సంస్కృతిలో ముగ్గులకు యొక్క ముఖ్యమైన విశిష్టతలను నేను చెబుతాను. లక్ష్మీదేవికి ఆహ్వానం. ఇంటి ముందర ముగ్గులు వేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం అని పెద్దల నమ్మకం. ముగ్గులేని ఇల్లు కళావిహనంగా మరియు అమంగళంగా భావిస్తారు. భూతదయ. పూర్వకాలంలో ముగ్గులను బియ్యపు పిండితో వేసేవారు. దీనివల్ల చీమలు, చిన్న చిన్న కీటకాలు ఆ పిండిని ఆహారంగా తీసుకుంటాయి. అంటే తెలియకుండానే జీవరాశులకు ఆహారం పెట్టి భూతయజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది. దుష్ట శక్తుల నివారణ. ముగ్గులోని కోణాలు మరియు రేఖలు ఒక రకమైన యంత్రంలా పనిచేస్తాయి. ఇవి ఇంటి లోపలికి ప్రతికూల శక్తులను ప్రవేశించకుండా అడ్డుకుంటాయని పెద్దల నమ్మకం. వైజ్ఞానిక కోణం. తెల్లవారుజామున వంగి ముగ్గు వేయడం వల్ల వెన్నెముకకు మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ముగ్గులోని చుక్కలు కలపడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. గాలి శుద్ధి. గోమయంతో అంటే ఆవు పేడ, గోమయంతో కల్లాపి చల్లి ముగ్గు వేయడం వల్ల గాలిలో ఉన్న క్రిములు నశిస్తాయి. ముగ్గులో వాడే సున్నపు పిండి కూడా క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. చివరిది పండుగల ప్రాముఖ్యత. సంక్రాంతి వంటి పండుగలలో రంగురంగుల ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు వేయడం ప్రకృతిని ఆరాధించడంలో భాగం. ముఖ్యంగా రథం ముగ్గు సూర్య భగవానుడి గమనాన్ని సూచిస్తాయి. హర్షిత, సాహితి చాలా చక్కగా చెప్పింది కదా. అవును. మరి ముగ్గు మధ్యలో ఏంటది?
నేను చెప్తాను. దాని గొబ్బెమ్మ అని అంటారు. గొబ్బెమ్మ అంటే ఏమిటి? గొబ్బెమ్మ అనే పదం గోపికా బొమ్మ అనే పదం నుంచి వచ్చిందని మన పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా ధనుర్మాస నెలలో ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులపై ఆవు పేడతో చేసిన ముద్దలు పెడుతుంటారు. వీటిని గొబ్బెమ్మగా పిలుస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు కుంకుమతో అలంకరించి వాటి మధ్యలో గుమ్మడి పూలు లేదా బంతి పూలను పెడతారు. అంతేకాకుండా వాటిపై నవధాన్యాలు లేదా బియ్యం పోస్తారు. అవునా? ఆవు పేడ ఎందుకు? ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని హిందువుల నమ్మకం. అందుకే ఈ గొబ్బెమ్మలను పెట్టిన ఇండ్లు సిరి సంపదలతో తులుతూగుతానని నమ్ముతారు. ముగ్గు మధ్యనున్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూన్న చిన్న గొబ్బెమ్మను గోపికలుగా భావిస్తారు. మరి నవధాన్యాలను గొబ్బెమ్మలపై ఎందుకు పోస్తారు? గొబ్బెమ్మలపై నవధాన్యాలు లేదా బియ్యం పోస్తారు. ఇవి పంటలు బాగా పండాలని కోరుకునే రైతు సంస్కృతి చిహ్నం. అంతేకాకుండా ముఖ్యంగా ధనుర్మాస నెలలో ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులపై పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి పిడుకలుగా తయారు చేస్తారు. ఈ పిడుకలను భోగి మంటలు వేయటానికి లేదా కనుమ రోజు పొంగలి వండడానికి ఇంధనంగా వాడుతారు. గొబ్బెమ్మలో దైవ స్వరూపం నివాసం ఉంటుందని అందరూ నమ్ముతారు. కాబట్టి వీటిని పొరపాటుగా కూడా మనం కాళ్ళతో తొక్కకూడదు. చాలా చక్కగా చెప్పావు హర్షిత. నేను ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల గురించి, గొబ్బెమ్మల గురించి తెలుసుకున్నాను. ధన్యవాదములు. Welcome back to Pongal Power Fest. Thanks for sharing your thoughts and knowledge. Have you seen the colorful and joyful tradition of Sankranti? It reflects our rich folk culture and festive spirit. To showcase this vibrant tradition, We now invite our class 7 students to please come forward and present the Gobbiyalo dance. గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. చల్లగా ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు, ఆ రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు. కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు, ఆ సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు. గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు.
గొబ్బియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. Welcome back to Pongal Power Fest. Thank you for the wonderful performance. It was truly enjoyable. Just now you enjoyed our students performing the beautiful Gobbiallo dance. Now I would like to invite our directors ma'am, principal ma'am, in charges and teachers to please come forward and have a beautiful Gobbiallo dance. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. చల్లగా ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు ఆ రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు. కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు ఆ సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. That was an eye-catching performance. Welcome back to Pongal Power Fest. During Sankranti, Haridasu goes from house to house spreading devotion and joy. He teaches us values, faith, and the spirit of sharing. To understand his role and importance in our festival, We respectfully invite Pushpa Nikita from class 8 to please come forward and speak. అందరికీ నమస్కారం. నా పేరు పుష్పనికిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను హరిదాస్ గురించి చెప్పబోతున్నాను. హరిదాస్ అంటే హరి యొక్క సేవకుడు అని అర్థం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సమయంలో హరినామ సంకీర్తన చేస్తూ తుంబురా చిడతలు వాయిస్తూ గజ్జలు కట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రజలను దీవించే భక్తులు. వారిని పరమాత్మతో సమానంగా భావిస్తారు. వారి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. వీరు సంస్కృతిలో భాగం తరతరాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు హైటెక్ హరిదాసులు కూడా వచ్చారు. హరిదాసుల సంప్రదాయం వేషధారణ పట్టు పంచ, కండువ, మెడలో పూలమాల, నుడుట తిలకం, చేతిలో చిరతలు, కాళ్ళకి గజ్జలు, కుంబురా ఉంటాయి. పాత్ర సంక్రాంతి నెల రోజుల ముందు నుండి ముఖ్యంగా ధనుర్మాసంలో హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతారు.
అక్షయ పాత్ర ఇంటింటికి తిరిగి ఇచ్చే స్వయం పాకము బియ్యం ధనం వస్తువు స్వీకరించి ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలను భోగభాగ్యాలు కలగాలని దీవిస్తారు. ప్రాముఖ్యత వారిని విష్ణువు ప్రతినిధులుగా పరమాత్మతో సమానంగా భావిస్తారు. ధన్యవాదములు. Our culture is rich with folk traditions that spread joy and devotion. One such beautiful folk dance is Ravamma Mahalakshmi, which fills the atmosphere with energy and happiness. To showcase this vibrant tradition, we now invite our class 8 students to perform the Ravamma Mahalakshmi dance. Let's encourage them with a big round of applause as they take the stage. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువుగాని, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువుగాని, కొలువై ఉందువుగాని కలుమూలారాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. That was an energetic and graceful performance. Your dance beautifully showcased our rich culture and festive spirit. Let us give them one more big round of applause. Gangireddulu is a colorful and traditional folk practice of Sankranti that represents prosperity, farming life and our deep connection with nature. The decorated bulls, rhythmic music and the joyful performance spread happiness and reminds us of our rich village culture and traditions. To help us understand the importance and cultural value of Gangireddulu, we now invite Ritvik from class 6 to deliver a short speech on this beautiful tradition. Please come forward. Let's welcome them with a big round of applause. అందరికీ నమస్కారం. నా పేరు సి రిత్విక్. నేను 6వ తరగతి బి విభాగం నుండి వచ్చాను. ఈరోజు నేను గంగిరెద్దు సాంప్రదాయం గురించి చెప్పబోతున్నాను. గంగిరెద్దు సాంప్రదాయం పురాతన వ్యవసాయ సంస్కృతి మరియు పశువుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇది సంక్రాంతి పండుగకి ఒక ముఖ్యమైన భాగం. గంగిరెద్దు అంటే అలంకరించబడిన ఎద్దు. గంగిరెద్దులను ఈ రోజు అనగా సంక్రాంతి పండుగ నాడు రంగురంగుల పూలతో చీరలతో అలంకరిస్తారు. గంగిరెద్దులను తీసుకువచ్చేవారు సాంప్రదాయమైన సంగీతంతో వాటితో నాట్యం చేయిస్తారు. ఇప్పుడు ఆ నాట్య ప్రదర్శనని తిలకిద్దామా? Thank you for sharing such valuable information and reminding us of our cultural roots. Welcome back to Pongal Power Fest. Your words truly helped us understand the beauty and importance of Gangireddulu in our tradition. Let's cherish and preserve our folk culture and pass it on to the future generations. Thank you. Folk dances beautifully reflect the spirit of our traditions and our land. Dudu Basavanna is a famous folk dance that shows devotion, culture and joy. To present this lively and traditional performance, we now invite our students to perform the Dudu Basavanna dance. Let's welcome them with a big round of applause as they come on stage. శుభోదయం మహాప్రభో గంగిరెద్దుల వాళ్ళం. భూలోక భువర్లోక స్వర్గలోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలను అతల విత్తల సుత్తల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు తిరిగి మా విద్యను ప్రదర్శించి బహుమానాలు పొందాం. మీ ఖ్యాతిని గగనానికి వచ్చాం. మా విద్యను తిలకించాలి ప్రభువులు. మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వందనాలు. హరిహరులను సేవించే ఈ రాసులాడేటి తందనాలు, తగిట తందనాలు. హరిహరులను సేవి
వందనాలు తందనాలు తకిట తందనాలు. ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడే వేళ, ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడే వేళ, గుండె గుడిలో శివుడు మేలుకోవాలా. కోదండ రావన్న గోవుల్ల గోపన్న కోలాటమాడుతూ కొలువు తీరాల. బసవన్న బలిరా అందెల బసవన్న బసవన్న బలిరా అందెల బసవన్న. ఏడేడు 14 లోకముల మెప్పించావు కదనన్నా, ఏడేడు 14 లోకముల మెప్పించావు కదనన్నా. బసవన్న బలిరా అందెల బసవన్న. That was a vibrant and energetic performance. Thank you for showcasing our rich folk culture so beautifully. Let's give them one more big round of applause. Kite flying is one of the most joyful traditions of our festival, bringing happiness to everyone. While flying kites is fun, it is also important to know the reason behind this tradition and the safety precautions to be followed. To help us understand the importance of kite flying and the precautions to be followed, we now invite Dharmik and Bhavika from Class 6 to share their thoughts on this topic. Let's welcome them with a big round of applause. నా పేరు పి ధార్మిక్. నేను 6వ తరగతి సి విభాగం నుండి వచ్చాను. అందరికీ శుభోదయం. నా పేరు భావిక. నేను 6వ తరగతి సి విభాగం నుండి వచ్చాను. భావిక, సంక్రాంతి పండుగ నాడు పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? తెలుసు ధార్మిక్. చెప్పవా మరి? సంక్రాంతి పండుగలో పతంగులను ఎగురవేయడం ఒక ఆచారం. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. పతంగుల రంగులు మరియు ఆకారాలు సూర్యుడి కిరణాలను సూచిస్తాయి. ఇది ఆనందాన్ని మరియు సంతోషాన్ని తెలుపుతుంది. పతంగులను ఎగురవేయడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏవో మీరు వినడానికి ఆసక్తిగా ఉన్నారా? ఆ జాగ్రత్తలు: పతంగులు ఎగురవేసేటప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ మరియు చెట్లకు దూరంగా ఉన్న ఓపెన్ స్పేస్ లో ఎగురవేయాలి. రోడ్లకు మరియు జనసమూహం ఉన్న ప్రదేశాలకు దూరంగా ఎగురవేయాలి. పిల్లలు పతంగులను పెద్దల పర్యవేక్షణలో ఎగురవేయడం చాలా ముఖ్యం. పతంగులు ఎగురవేసే తాడును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే దారం చుట్టుకుపోకుండా చూసుకోవాలి. మనమందరము ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. ధన్యవాదాలు. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. Thanks for sharing such a valuable information. The sky filled with colorful kites reminds us of joy, unity and celebration. This happiness is now coming alive through rhythm and movement. పడిగా పొలుగా వేచిన పల్లె పసిపాపల్లె నవ్వెను చూడు, ఉరుకుల పరుగుల గోదావరిలా ఊరువాడ బడాయి చూడు, వెలవెలబోయిన వీధుల్లోన డూడు బసవలస
పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం నీలాల నింగిలో తేలేటి విహంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం నీలాల నింగిలో తేలేటి విహంగం నలుమూల నేలపై తెలుగింటి తతంగం తీరొక్క ముగ్గులో సంక్రాంతి సంతకం మట్టికి చూపులై పువ్వులే గొప్పియల్లో వాకిలి పూసెనే నవ్వులే గొప్పియల్లో నిండిన గరిసెలో గింజలే గొప్పియల్లో పొంగెను పొంగలై పంటలే ప్రతి గడపలో రంగు పతంగం సంక్రాంతి పతంగం నీలాల నింగిలో తేలేటి విహంగం సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సరదా తెచ్చింది 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 రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం Welcome back to Pongal Power Fest. That was a colorful and joyful performance. Thank you for filling the stage with energy and festive spirit. Let us give them one more big round of applause. Kanuma and Mukkanuma are important parts of our Sankranti festival and they show our respect for nature and cattle. These festivals highlight gratitude, tradition, and the bond between humans and animals. To help us understand the significance of Kanuma and Mukkanuma, we now invite our students to deliver a short speech. Let us welcome Usha from Class 8 with a big round of applause. అందరికీ శుభోదయం. నా పేరు ఉషా. నేను ఈరోజు కనుమ మరియు ముక్కనుమ గురించి వివరిస్తాను. సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమను చేస్తారు. దీనిని పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పంటలు చేతికి రావడంలో సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరం మొత్తం తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, గేదెలను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్నల నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను వేలాడ తీస్తారు. ముక్కనుమ అనేది సంక్రాంతి పండుగలో 4వ రోజు. ఇది సంక్రాంతి సంబరాలకు ముగింపు పలకడం లాంటిది. చాలా మంది ఈరోజు గ్రామ దేవతలకు పూజలు చేసి మాంసాహారం తింటూ పండుగను ముగిస్తారు. తమిళనాడులో దీనిని కరినాల్ అంటారు. కొన్ని ప్రాంతాలలో పెద్దలు పిల్లలకు ముక్కులు కుట్టించే పండుగగా కూడా దీనిని జరుపుకుంటారు. విశిష్టత మరియు ఆచారాలు. సంక్రాంతి ముగింపు. భోగి, సంక్రాంతి, కనుమ పశువుల పూజ. తర్వాత వచ్చే రోజు ముక్కనుమ. ఇది సంక్రాంతి వేడుకలకు ముగింపు. మాంసాహారం. మొదటి 3 రోజులు శాకాహారం తీసుకున్న వారందరూ చివరి రోజున వారికి ఇష్టమైన మాంసాహారపు వంటకాలను వండుకుని తింటారు. గ్రామ దేవత పూజ. గ్రామ దేవతకు పసుపు కుంకాలతో పూజలు చేస్తారు. పిల్లల పండుగ. కొన్ని ప్రాంతాలలో పెద్దలు పిల్లలకు ముక్కులు కుట్టించే పండుగగా కూడా సంక్రాంతిని జరుపుకుంటారు. ధన్యవాదాలు. Thank you for that informative speech. It beautifully explained the importance of Kanuma and the gratitude towards nature and cattle. Give a big round of applause once again. Go Puja is a sacred tradition that shows our gratitude and respect towards Gomata, the symbol of prosperity and care. Reminds us of the close bond between humans, nature and animals, especially during the festival of Sankranti. To help us understand the importance and significance of Go Puja, we now invite our students to speak on this topic. Let's welcome Siri Chandana and Suman Mai from Class 8 with a warm round of applause. అందరికీ నమస్కారం. నా పేరు సుమన్మయ్. నా పేరు సిరిచందన. మేము 8వ తరగతి ఈ విభాగం నుంచి వచ్చాము.
మీ అందరికీ గోపూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఈరోజు మేము దాని గురించి చెప్పబోతున్నాము. చందన, గోపూజ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? గోపూజ అంటే గోమాతకు గౌరవం, ప్రేమతో చేసే పూజ. ఇది సంపద, పాప విముక్తి, గ్రహశాంతి కలుగజేస్తుంది. గోపూజను ఎలా ప్రారంభించాలి చందన? ముందుగా గోవును శుభ్రంగా కడిగి అలంకరించాలి. శుభ్రతే పూజకు మొదటి అడుగు. తర్వాత ఏం చేయాలి? గోవు తోకకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇది శుభసూచకం. పూజ ఎలా చేయాలి? గోవు పాదాలకు తెల్లని పూలు, జిల్లెడు పూలతో భక్తిగా పూజ చేయాలి. మంత్రం ఏదైనా ఉందా చందన? ఉంది. ఓం సురభ్యేయ నమః అని 21 సార్లు జపించాలి. అర్ఘ్యం ఎప్పుడు సమర్పించాలి? మంత్రజపం తరువాత గోమాతకు అర్ఘ్యం సమర్పించాలి. నైవేద్యం ఏమివ్వాలి? గోవుకు గడ్డి, బెల్లం, అరటి పండ్లు వంటి వాటిని భక్తితో తినిపించాలి. ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? గోవుకు 5 ప్రదక్షిణలు చేయాలి. ఇది భూప్రదక్షిణతో సమానం. చివరిగా ఏం చేయాలి చందన? చేతులు జోడించి గోమాతకు నమస్కరించి కృతజ్ఞతలు తెలపాలి. ధన్యవాదాలు చందన. గోపూజ యొక్క మహిమ అర్థమైంది. గోమాత కృప ఎల్లప్పుడూ నీపై ఉండుగాక. ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you for sharing such valuable thoughts. Welcome back to Pongal Power Fed. Your speech helped us understand the spiritual and cultural importance of Go Puja. Please give a big round of applause. Go Puja is a sacred and meaningful tradition of Sankranti, where we worship cows and bulls who are considered symbols of prosperity, strength and agriculture. Through this ritual, we express our gratitude to nature and the animals that support farmers and nourish our lives. To continue this auspicious movement, we now invite our class 8 students to come forward and perform the Go Puja with devotion and joy. గోమాత గోమాత శ్రీ మహాలక్ష్మి లోగిళ్ళ తిరుగాడు మా భాగ్యలక్ష్మి. గోమాత గోమాత శ్రీ మహాలక్ష్మి లోగిళ్ళ తిరుగాడు మా భాగ్యలక్ష్మి. నీరాజనం నీకు నీరాజనం నీరాజనం పసిడి నీరాజనం నీరాజనం నీకు నీరాజనం నీరాజనం పసిడి నీరాజనం. That was a devotional act. Thank you for that graceful and meaningful performance. Gomata represents motherhood, care and prosperity in our culture. She is respected and worshipped during our festivals, especially on Kanuma. To showcase this beautiful tradition and devotion, we now invite our students to present the Gomata dance. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, శివుడిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పువైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి
లక్ష్మి సుఖశాంతము కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా తేజలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇరవెల్పు వైతిరే గోమాత. Thank you for that graceful and meaningful performance. Your dance beautifully reflected devotion, care and respect towards Gomata. Welcome back to Pongal Power Fest. With joyful hearts and festive spirit, we now welcome Sankranti dance. Let us invite our 8th class students to light up the stage with their vibrant performance. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే
కయ్యిమంటూ కయ్యిమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. ఓ సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే. పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దా. ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో, ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును. ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆ హరివిలే పుట్టను కదా. ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. మంటల్లో తోసేద్దామా బాధలు కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఇంకా ఎన్నాళ్ళు. చుక్కలు కలిపితే ముంగిట్లో నా ముగ్గులు చేతుల్లే కలిపితే బలపడిపోవా బంధాలు. ఇట్లాగ చెలిమి కొరకు ఎవరు మనలేది వరకు. అరే మనలాగా ఉంటారా జల్లడేసి బతుకు. దమ్ దమారే దమ్ దమారే తుమ్మురేకి పోవాలిలే సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే.
pump up the వెంకీ ఇచ్చేయి దమ్కి స్పీడ్ ఏమో 5G స్టైల్ ఏమో జెన్జీ వారేవా సర్జీ we are so crazy హే బాసు పెంచేయి బేసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ నువ్వు నేను వేరే లెవెల్ ఇద్దరికమో పీక్స్ లెవెల్ గంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి Sankranti is a festival where tradition turns into celebration and rhythm turns into joy. But today, we are just celebrating, not just celebrating Sankranti, we are celebrating its signature step. The special step is not just a move, it's the identity of our celebration, the heartbeat of our culture, the energy of our Pongal Power Fest. With every clap, every jump and every turn, our participants of class 8 are here to present the one step that defines the Pongal Power Fest. The step that says harvest happiness, fly high kites and dance with joy. So get ready to cheer, clap and feel the festive free as our students set the stage on fire with the Sankranti signature step. turn up the music and pump up the వెంకీ ఇచ్చేయి దమ్కి స్పీడ్ ఏమో 5G స్టైల్ ఏమో జెన్జీ వారేవా సర్జీ we are so crazy హే బాసు పెంచేయి బేసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ నువ్వు నేను వేరే లెవెల్ ఇద్దరికమో పీక్స్ లెవెల్ గంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి turn up the music and pump up the వెంకీ ఇచ్చేయి దమ్కి స్పీడ్ ఏమో 5G స్టైల్ ఏమో జెన్జీ వారేవా సర్జీ we are so crazy హే బాసు పెంచేయి బేసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ నువ్వు నేను వేరే లెవెల్ ఇద్దరికమో పీక్స్ లెవెల్ గంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి We now move on to the prize distribution ceremony. Excellence feels even more special when it comes to begin at home. Today, we proudly celebrate the outstanding achievement of our students in Lead National Championship, which was successfully conducted in our very own school. Competing at the regional level, our students demonstrated exceptional leadership, teamwork, innovation and confidence and emerged as proud winners. To honor this remarkable accomplishment, we now move on to the prize distribution ceremony of our Lead Championship regional level winners.
I respectfully invite our esteemed dignitaries to kindly come forward and present the prizes to our young leaders. Let's encourage them with thunderous round of applause. At the end of this wonderful Pongal Parfest, I would like to express our sincere gratitude to our respected chairman sir, directress ma'am, principal, vice principal, teachers, PTs and non-teaching staff for their constant guidance and support. My heartfelt thanks to our technical team for efficiently managing the sound, music and the stage arrangements. I also extend my thanks to all students who participated and made today's program lively and memorable. A special note of appreciation to our volunteers and cultural coordinators for their dedicated efforts in making this event a grand success. Finally, we extend our sincere thanks to everyone present here for your cooperation, encouragement and warm support. With this, we conclude the program. We wish you all a happy Sankranti. This is Shahid And this is Sharon signing off.